డిగ్రీలు పీజీలు చదువుకున్న వారు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే తడుముకుంటారు. వచ్చి రాని ఇంగ్లీష్తో మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటిది గోవాలో గాజులు పూసలు అమ్ముకునే ఓ మహిళ మాత్రం చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతోంది. ఎక్కడా కూడా తడుముకోకుండా గోవా గురించి ఇంగ్లీష్లో వర్ణించి చెబుతోంది. ఆమె ఇంగ్లీష్ విని చాలా మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో గాజులు అమ్ముకునే ఓ మహిళ ఇసుకలో కూర్చుని ఇంగ్లీష్లో మాట్లాడుతోంది. కోవిడ్ అనంతరం గోవా బీచ్లో చోటు చేసుకున్న మార్పులను ఆమె స్పష్టంగా ఆంగ్లంలో వివరిస్తోంది. తాను ఎప్పటి నుంచి పనిచేస్తుంది, అక్కడ ఎలాంటి మార్పులు వచ్చాయో చెబుతోంది. ఎక్కడా కూడా తడబడకుండా చక్కగా ఇంగ్లీష్లో సమాధానాలు చెబుతోంది. ఆమె ఉచ్చారణ కూడా చాలా స్టైలిష్గా ఉంది. ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది పాత వీడియోనే అయినప్పటికీ మళ్ళీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటి వరకు 25 లక్షల మందికి పైగా వీక్షించారు. 3 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆమె మా ఇంగ్లీష్ టీచర్ కంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడుతోంది. ఆమెను చూస్తూ ఉంటే నా ఎడ్యుకేషన్ మీదే నాకు డౌట్ వస్తుంది. ఇంగ్లీష్ ఒక భాష మాత్రమే, నాలెడ్జ్ కాదు అని ఆమె ప్రూవ్ చేసింది. ఆమె భాష ఉచ్చారణ చాలా మంది కార్పొరేట్ ఉద్యోగుల కంటే ఉన్నతంగా ఉంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. This is a nice beach, the Wagator, but this is now it's like more tourist area. Before it used to be like a more hippie place. It used to be hippie, and I grown up with the hippie places. When I was like 8 years old, I used to work with my mom and dad here. But now it's weird changed, and it's like more Russian, German, France people coming. And now after the lockdown, after the COVID,